మాటలు చెప్పి ఇన్ని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తే ఆ రోజు మన మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ను కూడా ఓటమి చేయడం జరిగింది. ఈరోజు ఒక్క సీటు కూడా రాకుండా ఏదైతే ఢిల్లీలో వేరే మా బీజేపీ పార్టీ మీద ఏదైతే నింద నిరూపించిందో గాడిద గుడ్డు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీకే మిగలడం జరిగింది. ఇలా ఒక్క సీటు కూడా సాధించకుండా కాంగ్రెస్ను పొందబెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని ప్రజలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇలా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కంపల్సరీగా ఎమ్మెల్సీ స్థానాలు 3 కైవసం చేసుకుంటాం. అట్లాగే స్థానిక ఎలక్షన్లో కూడా మా బీజేపీ సత్తా ఎందుకు స్వార్థమని చెప్పి కఠినంగా కరోనా దీక్షతో కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. ఈరోజు మోడీ గారి నీతి 1వ తారీఖు నాడు ఢిల్లీ అసెంబ్లీకి 70 స్థానాల్లో జరిగిన ఎన్నికలలో మరి ఈరోజు ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. మరి 70 స్థానాలకు గాను 49 స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించడం జరిగింది. 27 సంవత్సరాలుగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క అధికారం లేకున్నా కానీ అక్కడ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో 27 ఏళ్లుగా ఎదురు చూస్తూ మరి పార్టీని కాపాడుకున్నారు. ఇదంతా మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి విజయం, అలాగే ఢిల్లీ ప్రజల విజయం, అలాగే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క విజయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అక్కడి కార్యకర్తలు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేక